సంధ్య, డిన్నర్ కి ఏమైనా కొత్తగా చేయవా? ఈ రోజు స్కాలప్స్ తో ఒక హెల్దీ అండ్ ఎమ్మీ డిష్ చేయబోతున్నాను. ఒక ఐరన్ పాన్ తీసుకోవాలి, దాంట్లో కొంచెం ఆయిల్, అలాగే స్కాలప్స్ లోకి కొంచెం బటర్ తో ఫ్రై చేస్తే చాలా బాగుంటుందండి. ఇది ఆర్గానిక్ బటర్. మొత్తం పాన్ అంతా కూడా బటర్ ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం గార్లిక్, కొంచెం జింజర్, అలాగే చిల్లీస్. స్కాలప్స్ షేప్ రిటైన్ అవ్వాలండి, అప్పుడే అందంగా ఉంటది. హాట్ పాన్ మీద ఇలా ఈ షేప్ రావాలి మనకి. నేను ఏమీ మ్యారినేట్ చేయలేదు వీటిని, జస్ట్ ఇలా ఫ్రై చేస్తున్నాను. స్కాలప్స్ అంటే ఏంటి అని అడుగుతారు. షెల్ మీట్ అన్నమాట ఇది. కొంచెం సాల్ట్ అలా స్ప్రింకిల్ చేయాలి. పెప్పర్ కూడా మనకి ఎంత కావాల్సి అంత. ఒకవైపు సీల్ అయి బ్రౌన్ షేడ్ రావాలన్నమాట. ఇంకా రాలేదు, అంతవరకు ఉంచుతాం. ఇది డిల్ అంటారనమాట. ఇక్కడైతే మనకి ఇండియాలో అయితే సోయ్ కూర అంటాం కదా, అది ఫ్లేవర్ బాగుంటుంది సీ ఫుడ్ లోకి. కలర్ అయితే ఒక పక్క వచ్చిన తర్వాత నెక్స్ట్ వైపు టర్న్ చేద్దాం. ఈ కలర్ రావాలన్నమాట మనకి. ఇది కుకింగ్ టైం 5 minutes అండి. సో ఇందులోకి ఏంటంటే స్పైసీ చిల్లీ ఆయిల్. ఎక్కువ కుక్ చేయకూడదు, ఇది హార్డ్లీ 7 to 8 minutes అనమాట. హై ఫ్లేమ్ లోనే పెట్టి కుక్ చేయాలి, లేదంటే రబ్బరీగా అయిపోతాయి. స్కాలప్ అయితే కుక్ అయిపోయిందండి. దాంట్లోకి రకరకాల మష్రూమ్స్ వేస్తున్నానండి. షిటాకి మష్రూమ్స్, ఆయిస్టర్ మష్రూమ్స్, ఇలా రకరకాలవి. ఆయిల్ మరిగే లోపు మష్రూమ్స్ కట్ చేద్దామండి. మష్రూమ్స్ ముందుగా కట్ చేసుకోకూడదు, కలర్ మారిపోతాయి. అలాగే ఎక్కువ వాటర్ లో సోక్ చేయకూడదు, ఇది స్పాంజ్ లాగా అనమాట. కొంచెం గార్లిక్, కొంచెం జింజర్, చిల్లీస్, క్యారెట్స్ ఈ షేప్ లో కట్ చేసుకున్నాను, చూడడానికి బాగుంటాయని. అలాగే ఆనియన్స్, బీన్స్ స్టీమ్ చేసుకున్నాను నేను ఇలాగా. కొంచెం చిల్లీ ఆయిల్, కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్, అలాగే తర్వాత మష్రూమ్స్ కూడా. సాల్ట్ వేసా, పెప్పర్ వేసా, చిల్లీ ఆయిల్ వేసాను, అంతే. అలాగే క్యాప్సికమ్స్ కూడా. వెజిటబుల్స్ అయితే అన్ని ఫ్రై అయిపోయినాయండి. 7 to 8 minutes మించి వేపకూడదు అనమాట. అన్ని స్టీమ్ అయిపోయినాయి. బీన్స్, మష్రూమ్స్ కూడా ఎక్కువ టైం పట్టు. కొంచెం లాస్ట్ లో సెస్మీ సీడ్స్ స్ప్రింకిల్ చేశాను. నేను ప్లేటింగ్ చేసుకునే పద్ధతి కూడా ఇలా చేసుకోవాలి. ఇందులో ఉన్న బటర్, ఆయిల్స్ ఏది వదలకూడదండి. ప్రతిదీ కూడా బంగారమే. నా ఎయిమ్ ఒక్కటేనండి, వరల్డ్ కుజిన్ అంతా కూడా తెలుగు స్పేస్ లో నేను చూపించాలి. అది అనమాట నా డ్రీమ్. మీకు స్కాలప్స్ దొరకకపోతే ప్రాన్స్ తో రిప్లేస్ చేసుకోండి. స్కాలప్స్ క్రిస్మస్ సీజన్ లో చాలా బాగా దొరుకుతాయి. చాలా మంచిదండి హెల్త్ కి.